ఆంధ్రప్రభకు స్వాగతం. మనం గమనిస్తున్నాం గత నెల రోజుల నుంచి బలూచిస్తాన్ తన యొక్క 85% భూభాగం మా చేతిలో ఉంది. మేము స్వతంత్ర దేశము అని ప్రకటించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అని చెబుతున్నారు. అసలు బలూచిస్తాన్‌లో ఏం జరుగుతుంది? నిజంగానే అది 85% వాళ్ళ యొక్క ఆధీనంలో ఉందా? మరి పాకిస్తాన్ ఏం చేస్తుంది? పాకిస్తాన్ సైన్యం ఏం చేస్తుంది? ఈ విషయాలు మనం చర్చిద్దాం. మనతో పాటు జూమ్ లైన్‌లో అందుబాటులో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు శ్రీ మామిడి గిరిధర్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. మీకు మీ ప్రేక్షకులకు నా నమస్కారాలండి. సార్ ఇప్పుడు ఈ బలూచిస్తాన్ గొడవ చూస్తున్నాం. గత నెల రోజుల నుంచి అది రోజు రోజుకి ఉధృతం అవుతుంది. అయితే ముఖ్యంగా వాళ్ళు ప్రకటించుకున్నారు కూడా, మేము స్వతంత్ర దేశంగా మేము ప్రకటిస్తున్నాం, అందరూ గుర్తించండి అని చెప్పి. సార్ ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది? దీన్ని ఎట్లా చూడాలి? 1948లో పాకిస్తాన్ బలవంతంగా బలూచిస్తాన్ని విలీనం చేసుకున్నారు. ఇన్ఫాక్ట్ బలూచిస్తాన్ సంస్థానం ఏదైతే ఉండిందో ఖాన్ ఆఫ్ కలాత్ అని అతను బ్రిటిష్ వాళ్ళకి సంబంధం లేదు, మేము బ్రిటిష్ ప్రొటెక్టరేటే గాని బ్రిటిష్ ఇండియాలో మేము భాగం కాదు అని చెప్పుకున్నాడు అతను. కానీ నెహ్రూ ప్రేరణ వల్లనో మరి దాని వెనక ఎటువంటి కుట్ర జరిగిందో మనకు తెలియదు. కానీ ఒకరోజు ఉన్నట్టుండి మనకు వాళ్ళ వాళ్ళ టీం వచ్చేసి భారతదేశం ఢిల్లీకి విజిట్ చేసిన తర్వాత ఢిల్లీలో మంతనాలు అయ్యి వాళ్ళు వెళ్ళిపోగానే సీక్రెట్ గా వచ్చారు, మమ్మల్ని సమర్థించండి అని వాళ్ళు అడిగారు. నెహ్రూ ప్రభుత్వం అప్పుడు అఫీషియల్ గా పబ్లిక్ గా స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఆ స్టేట్మెంట్ ఏం చెప్పారంటే అసలు బలూచిస్తాన్కి మాకు సంబంధం లేదు అన్నట్టు పబ్లిక్ స్టేట్మెంట్. అది సీక్రెట్ గా జరిగినటువంటి మీటింగ్ వాళ్ళు పబ్లిక్ గా బాహటంగా చెప్పేసరికి మరుసటి రోజు చిన్న వాళ్ళ సైన్యాన్ని పంపించి ఖాన్ ఆఫ్ కలాత్ మీద గన్ను పెట్టి బెదిరించి అతనితోటి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ సంతకం పెట్టుకుని విలీనం చేసుకున్నారు. కాబట్టి ఆ నుంచి ఈ రోజు దాకా కూడా బలూచిస్తాన్ మేము పాకిస్తాన్ లో భాగం కాదు అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు పాకిస్తాన్ వ్యతిరేకంగా సరే, అక్కడ ఉన్నటువంటి కొంతమంది వాళ్ళ స్వలాభం కోసం పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్ కుమ్ముక్కై అక్కడ ముఖ్యమంత్రులు అయ్యారు, కేంద్రంలో మంత్రులు కూడా అయ్యారు, వాళ్ళలో కొంతమంది సేనల్లో భర్తీ అయ్యారు, కొంతమంది వాళ్ళ స్వలాభాల కోసం చూసుకున్నారు. కానీ పాపులేషన్ జనరల్ గా వ్యతిరేకంగానే పాకిస్తాన్ బహుశా గత 75-80 సంవత్సరాల్లో అక్కడ ఒక విధమైనటువంటి డెవలప్మెంట్ తీసుకొచ్చి వాళ్ళ హక్కులని గౌరవించి ఉంటే గనక బహుశా ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. పాకిస్తాన్ యొక్క నైజం ఎటువంటిదంటే పంజాబ్ ఉన్నది, మిగతా రాష్ట్రాలన్నీ కూడాను పంజాబ్ కి ఊడిగం చేయడానికే ఉన్నాయన్నటువంటి భావజాలంతో పెడుతుంటారు. సున్నీ పాకిస్తానీ పంజాబులే పాకిస్తాన్, మిగతా అందరూ పాకిస్తాన్ విద్రోహులు, పాకిస్తాన్ వ్యతిరేకులు, దేశద్రోహులు, వీళ్ళందరూ మా ఊడించేయడానికి ఉన్నారు. ఇటువంటి భావజాలంతో వాళ్ళు అందరినీ పీడించి వాళ్ళు రక్తం లాక్కున్నారు అందరి దగ్గర నుంచి కూడా. ఎప్పుడో ఒకప్పుడు దాని యొక్క ప్రతిక్రియ అన్నది వస్తుంది. గతంలో వీళ్ళు చాలా సాయుధ పోరాటం చేశారు. సాయుధ పోరాటం చేసినప్పుడు ముషర్రఫ్ లాంటి వాళ్ళు F-16లు ప్రయోగించి వాళ్ళ సొంత ప్రజల మీదే బొంబార్డ్మెంట్ చేసి వాళ్ళని చంపేసి అతి కిరాతంగా అణిచివేశారు. అప్పటి నుంచి కూడాను వీళ్ళ సైన్యం యొక్క ఆలోచన ఏంటంటే కనుక అక్కడ యంగ్ పురుషులు ఎవరైతే ఉంటారో మంచి యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరినీ ఎత్తుకుపోయేవాళ్ళు. వాళ్ళు మళ్ళీ దేశానికి వ్యతిరేకంగా నిలబడకూడదని చెప్పేసి వాళ్ళు ఇస్లామాబాద్ లో, కరాచీలో, లాహోర్ లో చదువుకోవడానికి వచ్చినా గానీ వాళ్ళని వేర్పాటువాదులుగా చిత్రీకరించి వాళ్ళని అరెస్ట్ చేసి చంపేశారు. ఇన్ఫాక్ట్ మన ధురంధర్ సినిమాలో కూడా చూపిస్తారు, బలుచి పిల్లల్ని వాళ్ళు ఏమి అన్నెంపున తెలియనటువంటి పిల్లల్ని తీసుకెళ్లి వాళ్ళు కిరాతంగా చంపేస్తారు. సో అలాగే దాన్ని మిస్సింగ్ పర్సన్స్ అనేవి. మిస్సింగ్ ఎక్కడ పోయారో తెలియదు, బతుకున్నారో చనిపోయారో కూడా తెలియదు. వాళ్ళని ఎత్తుకొని తీసుకెళ్లిపోయేవాళ్ళు. మహిళలు మాత్రం ఏమి గతి లేని పరిస్థితిలో ఉండేవి. వాళ్ళు చనిపోయారు అంటే కనుక వేరే వివాహం చేసుకోవచ్చో లేదా ఇంకేదైనా చేయొచ్చు, వాళ్ళు బతుకున్నారో లేదో చనిపోయారో కూడా తెలియదు. అలాగే వాళ్ళ అవయవాలు తీసి అమ్మేసేవారు. ఇటువంటి క్రూరమైన పనులన్నీ వాళ్ళు చేసేసరికి ఈ రోజు ఒక ఉప్పెనలాగా తెగిసి వచ్చి అక్కడ ఉద్యమం అన్నది మనం చూస్తున్నాం. దాంట్లో రెండు విధాలైనటువంటి ఉద్యమాలు చూస్తున్నాం. ఒకటి సాయుధ పోరాటం, అది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్, ఇటువంటి ఒక 4-5 తంజీమ్ కలిసి చేస్తున్నాయి. రెండవది శాంతియుతంగా చేస్తున్నటువంటి మహారాన్ బలోచ్ అన్నటువంటి ఆవిడ దానికి నేతృత్వం వహించింది. ఆవిడని అరెస్ట్ చేసి 2 యావజ్జీవ కారాగార శిక్షలు ఆవిడ మీద విధించారు. దానికి ఆవిడకి సంబంధం లేదు. ఆవిడ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్న వాళ్ళు ఎవరో పోలీసు వాళ్ళని కొట్టారు చంపారంటున్నారు. కాబట్టి ఈవిడ మీద ఆ శిక్ష విధించారు. ఆవిడకి దానికి ఏం సంబంధం, కానీ ఆవిడ మీద విధించారు.
ఎప్పుడైతే మీరు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నటువంటి వాళ్ళ మీద దౌర్జన్యం చేసి వాళ్ళని మీరు సిస్టమ్ నుంచి పక్కన పెడతారో, ఇంకా ఆ ప్రజలకు మిగిలిపోయింది సాయుధ పోరాటం ఒకటి. సాయుధ పోరాటాన్ని వీళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. సాయుధ పోరాటాన్ని మీరు దాన్ని ఏదో విధంగా కంట్రోల్ చేయాలంటే గనక అక్కడ ఉన్నటువంటి శాంతియుతమైనటువంటి నిరసనలకు మీరు కొంత సహాయం చేయాలి. వాళ్ళకి కొంత మీరు శాంతియుతంగా దాన్ని వినాలి మీరు. ఈ రెండూ చేయనప్పుడు ఏమవుతుందంటే ఆబ్వియస్లీ తప్పకుండా ఈ సాయుధ పోరాటమే ఉంటుంది అక్కడ. సాయుధ పోరాటం చాలా కాలంగా నడుస్తున్నది. ఎస్పెషలీ మనకు అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వైదొలగిన తర్వాత కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ విలువ చేసేటువంటి అస్త్ర భాండాగారం అంతా అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. నైట్ విజన్ గాగుల్స్ కావచ్చు, స్నైపర్ రైఫల్స్ కావచ్చు, లేదా మనకు ల్యాండ్ మైన్స్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, అత్యాధునికమైనటువంటి గన్స్ కావచ్చు, ఇటువంటివన్నీ వదిలేసి వెళ్ళిపోయారు. తాలిబాన్ మనకు తెహ్రీకే తాలిబాన్ కి వాళ్ళు సరఫరా చేశారు. తెహ్రీకే తాలిబాన్, బలూచీజు వీళ్ళిద్దరు కూడాను ఒక విధమైనటువంటి ఒప్పందంలో వచ్చారు. అందుకని ఈ అస్త్రాలను వీళ్ళకి కూడా వచ్చాయి. పాకిస్తాన్ సైన్యానికి లేనటువంటి అస్త్రాలను వీళ్ళ దగ్గర వచ్చాయి. దాంతో ఈ రోజు గతంలో వారానికి 2-3 పాకిస్తాన్ సైనికులు యావరేజ్ గా చనిపోయేవాడు. ఇప్పుడు వారానికి 40-50 మంది చనిపోతున్నారు. విపరీతంగా పాకిస్తాన్ సైనికులు చనిపోతున్నారు. సో విపరీతంగా ఈ యొక్క దాడులు పెరిగినాయి. గత నెలన్నరలో ఆల్మోస్ట్ 90 దాడులు జరిగాయి ఆ ప్రాంతం అంతా కూడా. 85% ప్రాంతంలో వీళ్ళ దాడులు విస్తృతంగా ఉధృతంగా జరుగుతున్నాయి. కానీ బలూచీల అధీనంలో ఉన్నాయంటే అధీనంలో లేదు. పాకిస్తాన్ ప్రభుత్వం అధీనంలోనే ఉంది. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ ఎవరు సరఫరా చేస్తున్నారు, వాళ్ళకి ఇంటర్నెట్ ఎవరు ఇస్తున్నారు, ఇవన్నీ ఎక్కడో వెనకాల ఉంటాయి కదా. కాబట్టి అది కంప్లీట్ గా వీళ్ళ అధీనంలో చెప్పడానికి వీల్లేదు. నీటి సరఫరా ఎలా వస్తుంది వాళ్ళకు, మున్సిపల్ ట్యాక్స్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పనిచేయాలి, వాళ్ళకు మందులు కావాలి, ఎక్కడి నుంచో సరఫరా చేయాలి, కరాచీ నుంచో కొట్టా నుంచో తీసుకురావాలి. కాబట్టి 100% వీళ్ళ అధీనంలో ఉంది అని చెప్పడానికి వీల్లేదు. అలాగే ఈ 80% అది శాతం అని చెప్పడం చాలా కష్టం. కానీ చాలా ప్రాంతాలు పాకిస్తాన్ ప్రభుత్వం అధీనంలో కూడా లేదు. సో దాని ఎవరి అధీనంలో లేనటువంటి ప్రాంతాలుగా ఉంది. వీళ్ళు ఒకవేళ అక్కడికి వెళ్ళి వీళ్ళ సైన్యం వెళ్ళి ఏదైనా చర్య చేయాలి అనుకుంటే కనుక వాళ్ళని టార్గెట్ చేసి చంపుతున్నారు అని చెప్పి వాళ్ళ అధీనంలో ఉందంటే అది కూడా లేదు. వీళ్ళు మళ్ళీ వెళ్ళి హెలికాప్టర్లతోటో ఎయిర్ క్రాఫ్ట్ తోటో వాళ్ళని అక్కడ చంపేసి వీళ్ళు వెళ్ళగలిగినటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎందుకంటే పాకిస్తాన్ ఒక న్యూక్లియర్ పవర్ దేశం. ప్రపంచంలోనే 7వదో 6వదో పెద్ద సైన్యం ఉన్నటువంటి దేశం అది. కాబట్టి వాళ్ళు చాలా వీళ్ళకి బలూచీలు ఎంతమంది ఉంటారు, వాళ్ళకంటే ఒక 5 రెట్లు 6 రెట్లు సైన్యాన్ని పంపించి అక్కడ అతి కిరాతకంగా వీళ్ళందరినీ అణిచివేయచ్చు. ఆ కెపాసిటీ ఉంది వాళ్ళకి. వీళ్ళు దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు, వాళ్ళ సైన్యం కంట్రోల్ చేయలేకపోతున్నారు. అలాగే బలూచీ వేర్పాటువాదులు కూడా కంప్లీట్ గా వాళ్ళ అధీనంలో పెట్టుకోలేకపోతున్నారు. ఇది ఒక విధమైనటువంటి రణభూమిగా తయారైంది అక్కడ. ఎవరి అధీనంలో లేనటువంటి పరిస్థితులు అక్కడ ఉంది. కానీ అది మాత్రం ఇంత తక్కువ ఫోర్స్ పెట్టుకొని కూడా ఒక పెద్ద సైన్యమైనటువంటి పాకిస్తానీ సైన్యాన్ని గడగడలాడిస్తుంది అంటే కనుక తప్పకుండా వాళ్ళ టాక్టిక్స్ అన్నవి కావచ్చు, వాళ్ళ అప్రోచ్ అన్నది కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి శక్తి చాలా విస్తృతంగా ఉన్నది మనం ఒప్పుకోవాల్సిందే. వాళ్ళు రిపబ్లిక్ గా డిక్లేర్ చేసినా కానీ వాళ్ళని ఎవరు రికగ్నైజ్ చేస్తారు? వాళ్ళకి అటువంటి పరిస్థితి నుంచి దాన్ని కరెక్టే వీళ్ళు వేరే దేశం అని చెప్పి యాక్సెప్ట్ చేసే దేశాలు ఎవరు ఉన్నాయి? ఈవెన్ ముస్లిం దేశాలు కూడా యాక్సెప్ట్ చేయవు. అదే పాకిస్తాన్ లో అందరికీ మైత్రి ఉన్నది, అమెరికా యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ఆ బలూచిస్తాన్ లో అమెరికాకు కావాల్సినవన్నీ కూడా పాకిస్తానే ఇస్తోంది. వాళ్ళకి స్థావరాలు కావాలంటే స్థావరాలు ఇస్తున్నారు, వాళ్ళకి ఖనిజాలు తీసుకోవాలంటే ఖనిజాలు తీసుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నారు. అలాగే మనకు చైనాకు కావాల్సినవన్నీ కూడా వాళ్ళు ఇస్తున్నారు. బార్డర్ పోర్ట్ చైనా అధీనంలో ఉంది. కాబట్టి ఏ దేశం కూడా రికగ్నైజ్ చేయలేదు. ఏ దేశం రికగ్నైజ్ చేయకపోతే స్వచ్ఛందంగా మేము వేరే దేశం అని వాడు ప్రకటించుకున్నా మాత్రం దానివల్ల పథకం లాభం లేదు. కాకపోతే పాకిస్తాన్ అధీనంలో, పాకిస్తాన్ కంట్రోల్లో లేదు, పాకిస్తాన్ కంట్రోల్ జారిపోతుంది అన్న విషయంలో మాత్రం మనకు ఎటువంటి ప్రశ్న ఉన్నది. సార్ ఇక్కడ 2 ప్రశ్నలు. ఒకటి, ఈ చైనా పూర్తిగా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ ఈ బలూచి గొడవలకి చైనా కొంత కారణం అనేది ఒకటి వస్తుంది. రెండోది, భారత్ మనం ఏమైనా పరోక్షంగా వాళ్ళకి ఏమైనా సహకరిస్తున్నామా? ఈ 2 విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ఒకటి, చైనా గతంలో పాకిస్తాన్ కి బాగా సమర్థన ఇచ్చింది. వాళ్ళకి కావాల్సిన ఫండ్స్ అన్ని ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు సిపిఈసి అని పెట్టుకున్నారు, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడోర్ అని పెట్టుకున్నారు. గ్వాదర్ నుంచి, కరాచీ నుంచి, మనకు అరేబియన్ సముద్రం నుంచి వాళ్ళ సరుకు అక్కడ దింపితే కనుక అక్కడ ట్రైన్ల ద్వారా, బస్సుల, మన ట్రక్ల ద్వారా తీసుకువెళ్ళి చైనా ఆక్రమిత జింజియాంగ్ ప్రావిన్స్ లో, ఈస్ట్ తుర్కిస్తాన్ జింజియాంగ్ అంటారు వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి కష్గర్ దాకా తీసుకువెళ్ళి అక్కడి నుంచి
మళ్ళీ వాళ్ళు కోటాన్, వయా కోటాన్ అవన్నీ తీసుకెళ్లి వాళ్ళ మెయిన్ ల్యాండ్ హాఫ్ చైనాకి తీసుకెళ్లే దిశగా ఈ ప్రాజెక్ట్ వాళ్ళు ఫండింగ్ ఇచ్చారు అప్పట్లో. ఆ ప్రాజెక్టు సక్సెస్ అవ్వడానికి కోసం అని చెప్పి పాకిస్తాన్ చాలా పైసలు ఇచ్చింది. పాకిస్తాన్ అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని బాగా పీడించి వాళ్ళ భూములను ఆక్రమించుకొని, వాళ్ళ భూములను కబ్జా చేసుకొని అక్కడ ఈ ప్రాజెక్టులంతా కూడా వాళ్ళు దానికి చైనాకి పర్మిషన్ ఇచ్చారు. ఎప్పుడైతే వాళ్ళు మళ్ళీ దాడులు చేసి చైనీస్ పౌరులను చంపడం మొదలు పెట్టారో, చైనా అక్కడ ప్రాజెక్ట్ కట్టలేదు అన్న పరిస్థితులు వచ్చినాయో, చైనా అక్కడ ఫండింగ్ ఆపేసింది. ఈ రోజు సిపిఈసికి సంబంధించి చైనా నుంచి ఫండింగ్ రావట్లేదు. పైపెచ్చు అక్కడ పనిచేస్తున్నటువంటి కంపెనీలు కూడా క్రమేపీ ఒక కంపెనీ అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ చైనాకి వెళ్ళిపోతున్నాయి. గ్వాదర్ పోర్ట్, గ్వాదర్ ఎయిర్పోర్ట్ కూడా సెక్యూరిటీ పరిధిలో ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి 4-5 స్టార్ హోటల్స్ ఏమున్నాయి, అవి మాత్రమే పాకిస్తాన్ సైన్యము, చైనీస్ సైన్యము దాన్ని సురక్షితంగా ఉంచాయి. దాన్ని దాటి బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఆ పోర్ట్ వల్ల చైనాకి పెద్ద లాభమేమీ లేదు. అది రేపటి రోజు యుద్ధం అంటూ జరిగితే కనుక ఆ పోర్టుని భారతదేశం ఈజీగా సునాయాసంగా కొట్టేయగలరు. కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళవలసినటువంటి దారి అంతా కూడా సురక్షితంగా లేదు. కాబట్టి ఈరోజు చైనా చాలా తటస్థంగా ఉంది. అందుకనే పాకిస్తాన్ మళ్ళీ అమెరికా దగ్గరికి వెళ్ళింది. అమెరికా ఒడిలో కూర్చొని వాళ్ళ దగ్గర ఇప్పుడు $10 మిలియన్ అడుగుతున్నారు. కాబట్టి ఇది పరిస్థితి. కానీ రేపటి రోజు భారతదేశము పాకిస్తాన్ మధ్యలో ఏదైనా ఘర్షణ వస్తే, బలూచిస్తాన్ కి సంబంధించి సహాయం కావాలని పాకిస్తాన్ కోరితే చైనా తప్పకుండా పాకిస్తాన్ పక్షాన్ని నిలబడుతుంది. భారతదేశాన్ని ఏదో విధంగా కంట్రోల్ చేయడానికి కోసం వాళ్ళ పక్షాన్ని నిలబడతారు. ప్రస్తుతానికి అయితే తటస్థంగా ఉన్నాయి. వాళ్ళకి ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ అమెరికా వచ్చి కూర్చుంది కాబట్టి అమెరికాని ఎందుకు కూర్చోబెట్టారు, ఇక్కడ మా ఆధిపత్యం ఉన్నప్పుడు అమెరికాని మళ్ళీ మా పక్కన బల్లెల్లా ఎందుకు తీసుకొచ్చారని పాకిస్తాన్ మీద వాళ్ళు చాలా గుర్రుని ఉంటారు. ఇది అక్కడ బలూచిస్తాన్ లో చైనా యొక్క పరిస్థితి ఈ రోజు. భారతదేశం గతంలో మనం బలూచీలకు సహాయం చేసిన మాట వాస్తవమే. కానీ ప్రస్తుతానికి అటువంటి సహాయం మనం ఏమి ఇవ్వట్లేదు. అంటే ప్రత్యక్షంగా వాళ్ళకి మనం ఆయుధాలు సరఫరా చేయట్లేదు, వాళ్ళకి ఏమి ఇంటెలిజెన్స్ ఇవ్వట్లేదు. అలాగే వాళ్ళ నేతృత్వం మన దేశంలోకి వస్తే కూడా ఎవరు కలవట్లేదు వాళ్ళని. డాక్టర్ నైలా కాద్రీ బలూచ్ అని ఆవిడ గతంలోనే ప్రెసిడెంట్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ డిక్లేర్ చేసుకుంది. ఆవిడ కెనడాలో ఉంటారు. నేను ఆవిడతో సంపర్కంలో ఉంటాను, నేను ఆవిడతో మాట్లాడుతూ ఉంటాను. ఆవిడ భారతదేశం వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి ఎవరు కలవలేదు, ఆఖరికి ప్రభుత్వ పార్టీ నుంచి కూడా ఎవరు ఆవిడని కలవలేదు. ఏదో మాలాంటి వాళ్ళు ఎన్జిఓలు, తర్వాత బలూచిస్తాన్ని సమర్థించేటువంటి కొంతమంది మేము అందరం కలిసాం, మా వాళ్ళందరూ కలిసారు. కానీ బట్ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. కాబట్టి భారత ప్రభుత్వం, అలాగే బ్రహ్మదా బుక్తి అని ఒక ఆయన పాపం యూరోప్ లో తిరుగుతున్నాడు, అతని మీద రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసింది పాకిస్తాన్. జెనీవాలో అక్కడక్కడ తిరుగుతుంటాడు అతను. నాకు వీసా ఇవ్వండి లేదా నాకు అజైలం ఇవ్వండి భారతదేశంలో కోరుతున్నాడు, మనమేమి ఇవ్వట్లేదు. కానీ వాళ్ళని ఫిఫ్త్ నల్ హిందుస్థాన్ అని పిలుస్తుంది పాకిస్తాన్. వీళ్ళు హిందుస్థాన్ ప్రాక్సీలు, హిందుస్థాన్ తొత్తులు అని వాళ్ళు పిలుస్తారు వాళ్ళు. భారతదేశం నిజంగా సాయం చేసి ఉంటే అది వేరే విషయం. అదే బలూచీలు బాధపడుతున్నారు. మమ్మల్ని ఏమో భారత ఏజెంట్స్ కింద చిత్రీకరిస్తారు. మా యుద్ధం మేం చేసుకుంటున్నాం, భారతదేశం మాకేం సాయం చేయట్లేదు, అయినా మమ్మల్ని భారతీయ ఏజెంట్ గా చిత్రీకరిస్తున్నారు. ఎలా చిత్రీకరించారు, మీరు సాయం ఎందుకు చేయరు అని అడుగుతున్నారు. భారతదేశ ప్రభుత్వపు నీతి ఈ రోజు మనం ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాళ్ళకి ఏం సాయం చేయట్లేదు. మనం ఇతరత్ర సహాయాలు ఇస్తుండొచ్చు. బహుశా వాళ్ళకి కాబుల్లోనో అక్కడ ఆఫ్ఘనిస్తాన్ లోనో క్షతగాత్రులకి మనం చికిత్స చేస్తూ ఉండొచ్చు. బహుశా వాళ్ళకి ఏదైనా కావాల్సినటువంటి ఆహారమో లేకపోతే మన మందులు ఇటువంటి సరఫరా చేస్తూ ఉండొచ్చు. ఇటువంటివి ఏమైనా మనం చేస్తుండొచ్చు. కానీ అంతకు మించి మనం ఈ వాళ్ళ అంతర్గతమైన కలహాల్లో మనం జోక్యం చేసుకోవట్లేదు. మన హస్తం అనేది లేదు ప్రస్తుతానికి. ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ఇంకా మనం యాక్టివ్ గా రోల్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అన్ఫార్చునేట్లీ అది ప్రస్తుతానికి అయితే లేదు. సార్, ఇందాక మీరు ఒకటి వివరించారు, ఏమి బలూచిస్తాన్ని మొత్తం ప్రపంచ దేశాలు గుర్తించే అవకాశం అయితే లేదు ప్రస్తుతానికి. మరి అలాంటప్పుడు పాకిస్తాన్ వాళ్ళని ఇంకా ఎందుకు అణచివేత ధోరణిలో చేస్తుంది? లేదు ఇంకా వాళ్ళ ఫ్యూచర్ ఏంటి? ఇంకేమన్నా వాళ్ళు ఏమన్నా పాకిస్తాన్ ఏమన్నా అంటే కొంచెం ప్యాంపర్ చేసి వాళ్ళని వాళ్ళలో కలుపుకుని వాళ్ళకైనా అవకాశాలు ఇస్తుందా, లేకపోతే ఇది ఇట్లా హింస ఇలా కొనసాగుతుందా? 80 ఏళ్ళుగా చేంజ్, ఇప్పుడు కొత్తగా ఏం చేస్తుంది పాకిస్తాన్? దాంట్లో మార్పు ఉండదు. వాళ్ళని పీడించడము, అక్కడ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఆఖరి బొట్టు రక్తం పీల్చడం పాకిస్తాన్ ఏమీ ఆపదు. అక్కడ ఉన్నటువంటి జాతిని మొత్తం చంపేసే ప్రయత్నమే చేస్తున్నారు. ఈ రోజు బలూచిస్తాన్ లో మెజారిటీ పాపులేషన్ పష్తూన్స్ ఉన్నారు. బలూచి మైనారిటీకి అయిపోయారు. అలాగే పష్తూన్స్ కూడా వాళ్ళని కూడా కూలీలుగా వాడుకుంటుంది, కానీ వాళ్ళకు ఎటువంటి గౌరవం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ విద్వేషాలు, విద్రోహాలు జరుగుతూనే ఉంటాయి.
ఉమ్, ఎప్పుడెప్పుడు అంతర్గతమైన సమస్యలు ఒక స్థాయి దాటి వెళ్తాయో పాకిస్తాన్ కి, సార్. అప్పుడు వాళ్ళు భారతదేశం మీద ఏదో చర్య చేస్తారు. ఉమ్, మన మీద పహల్గాం లాంటిది ఇక్కడ ఘటన ఏమైనా చేశారంటే ఇప్పుడు చేస్తారో నేను అంటున్నాను. ఉమ్, రాబోయే కొన్ని వారాల్లోనో చాలా తొందరగానే మన దేశం మీద ఏదో దాడి జరుగుతుంది. మేజర్ టెర్రరిస్ట్ అటాక్ జరగచ్చు. జస్ట్ 2 రోజుల క్రితం అనంతనాగ్ లో ఒక పోలీస్ మ్యాన్ ని చంపేశారు వాళ్ళు సార్. టెర్రరిస్ట్. ఉమ్, ఇంకా ఈ రోజు దాకా దొరకలేదు. ఉమ్, అతను మనకు అమర్నాథ్ యాత్రకి రక్షణ కోసం అతను పనిచేస్తుండగా అతన్ని చంపేశారు. ఉమ్, అతను కాశ్మీరీ ముస్లిం పోలీస్, ఉమ్, అతన్ని చంపారు టెర్రరిస్ట్. ఎక్కడ తప్పించుకొని వెళ్ళిపోయారు. ఉమ్, కాబట్టి ఏదో ఒక పెద్ద ఘటన మన దేశంలో చేసి తీరుతారు. మేబీ అమర్నాథ్ యాత్ర మీద దాడి చేయడమో లేకపోతే ఇతను ఏమైనా చేయొచ్చు. కానీ కశ్మీర్ లో చేస్తే ప్రపంచం ఎవరు పట్టించుకోవట్లేదు. ఉమ్, సరే వీడు చూసుకుంటారని వదిలేస్తున్నారు, షరా మామూలు అని వదిలేస్తున్నారు. కాబట్టి మిగతా దేశంలో పెద్ద ఘటన చేసేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఉమ్, అటువంటి పరిస్థితి చేయొచ్చు. 2 చొరబాటు ఏమైనా చేయొచ్చు. ఎక్కడో ప్రాంతంలో వాడు కొంచెం అడ్వాంటేజ్ లో ఉన్న ప్రాంతంలో వాడు వచ్చి కొంత కబ్జా చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. అఫ్ కోర్స్ మనం చాలా స్ట్రిక్ట్ గా పటిష్టంగా మనం మన సెక్యూరిటీ వలయం పెట్టాం, కానీ ఏదో ఒక చర్య చేస్తారు. పాకిస్తాన్ నుంచి చేస్తే మనకి ఏమైనా ఇబ్బంది వస్తుంది అనుకున్నప్పుడు బహుశా బంగ్లాదేశ్ నుంచి వాడుకోవచ్చు, లేదా నేపాల్ నుంచి చేయొచ్చు, లేదా మియన్మార్ నుంచి చేయొచ్చు. ఆల్రెడీ అసీం మునీర్ ఇటువంటి సూచనలు ఇచ్చాడు. ఉమ్, అలాగే మన దేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీ, మన ఐటీ ఇండస్ట్రీ కావచ్చు, ఈ రోజు యాపిల్ సెల్ ఫోన్స్ తయారు చేస్తున్నటువంటి ఫ్యాక్టరీల మీద కావచ్చు, మన ఆయిల్ ప్రొడక్షన్ జామ్నగర్ లాంటి ప్రాంతాల్లో కావచ్చు, ఎక్కడో ఒక టెర్రరిస్ట్ అటాక్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఉమ్, ఎప్పుడైతే పాకిస్తాన్ నుంచి దాడి జరిగింది అని తెలియగానే మనం పాకిస్తాన్ ని శిక్షించడానికి వెళతామో, ఆ, వెళ్ళంగానే బలూచిస్తాను, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పిఓజేకే ఉమ్, ఈ సమస్యలన్నీ మర్చిపోయి కాఫిర్ల వ్యతిరేకంగా యుద్ధం చేయాలని దేశం అంతా కలిసిపోతుంది. కలిసిపోతారు. ఉమ్, ప్రస్తుతం గతంలో పెహల్గాం ఘటన చేయడానికి కూడా కారణం అదే. అసీం మునీర్ చాలా దీన స్థితిలో ఉన్నాడు. అప్పుడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఆ దేశం ఉన్నది. ఈవెన్ అమెరికా కూడా వాళ్ళతో మాట్లాడలేదు. ఆ పరిస్థితుల్లో అదే పనిగా పెహల్గాం ఘటన చేసి భారతదేశం చేత యుద్ధం చేయించారు వాళ్ళు. సార్. పాకిస్తాన్ భారతదేశం మీద యుద్ధం వస్తే కూడా 4-5 రోజుల కంటే ఎక్కువ ఉండదు. ఎందుకంటే 2 కూడా న్యూక్లియర్ పవర్ దేశాలు కాబట్టి ఎవరో ఒకరు వచ్చి ఈ 2 దేశాలని ఆపేస్తారు. కాబట్టి వాళ్ళకి అది కావాలి. 2-3 రోజులు, 4 రోజులు యుద్ధం కావాలి. ఆ యుద్ధం వల్ల ఆ దేశము, సైన్యము, సైనిక శక్తి, వాళ్ళ స్థావరాలు ఇవన్నీ దెబ్బతిన్నా కానీ కూడా సైన్యం బలపడదు. సార్. సైనిక అధికారులు బలపడదు. ఉమ్, సైనిక అధికారులు బలపడాలంటే ఆ దేశం నష్టమైనా కానీ పర్వాలేదు. కాబట్టి ఇటువంటి చర్య చేసి తీరుతారు. భారతదేశం మీద దాడి వచ్చి తీరుతుంది. ఆ అది ఎందుకంటే ఈరోజు మీరు అన్నట్టు బలూచిస్తాన్ లో వాళ్ళ చేయి జారిపోతోంది కాబట్టి ఆ వాళ్ళ దేశంలో ఉన్నటువంటి సమస్యలకు శత్రువుని చూడాలి, చూసేటువంటి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పాకిస్తాన్ లో ఉంది కాబట్టి మన దేశము, ఆఫ్ఘనిస్తాన్ 2 టార్గెట్ గా పెద్ద ఘటనలు జరగబోతున్నాయి. సార్, ఇప్పుడు మీరు అన్నారు పిఓజేకే. ఇప్పుడు పిఓజేకే మొన్నటి వరకు అల్లర్లు భయంకరంగా ఉన్నాయి. ఇప్పుడైతే సద్దుమణిగినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఏంటి సార్ పరిస్థితి? పిఓజేకే ఎలక్షన్స్ జరుగుతాయా? అసలు ఏంటి అక్కడ పరిస్థితి ఏంటి సార్? ఎలక్షన్స్ జరిగితే ఏంటి, జరగకపోతే ఏంటి? ఆ, అక్కడ సార్. అసెంబ్లీని వాళ్ళే నిర్ణయించి పెడతారు. అక్కడ ఉమ్, ఎవరో 10 మంది ఓటు వేయించినట్టు చూపిస్తారు, వాళ్ళు ఎలక్షన్ జరిగినట్టు చూపిస్తారు, వాళ్ళు చేసేస్తారు. సార్. ఇన్ఫాక్ట్ మనం కాశ్మీర్ లో గతంలో ఈ ఇన్సర్జెన్సీ, ఈ టెర్రరిజం విపరీతంగా ఉన్నప్పుడు మనకు ఓట్ల శాతం ఎంత పడేది? 2%, 3%, 4% ఓట్లు వచ్చేవి అప్పట్లో. అంతే. అంతకంటే ఎక్కువ ఓటేసేవాళ్ళు కాదు. ఆ, కానీ ప్రజాస్వామ్యం అంటే అంతే, ఎవరు ఓటేస్తే వాళ్ళదే. మీకు 1,00,000 మంది ఉండి దాంట్లో ఇద్దరే ఓటేశారు, ఇద్దరు ఒక పార్టీకి వేశారంటే అతనే ఎమ్మెల్యే అవుతాడు కదా. కాబట్టి ఏదో ఒక షామ్ ఎలక్షన్స్ అనేది జరిపించి తీరుతారు వాళ్ళు. ఉమ్, దాంట్లో ఎటువంటి సందేహం లేదు, చేసి తీరుతారు వాళ్ళు. ఉమ్, కాబట్టి అక్కడ అసెంబ్లీ ఉన్నా లేకపోయినా అక్కడ ప్రజలకు ఉన్నటువంటి సమస్యలకు, మౌలికమైన సమస్యలకు పరిష్కారం అయితే ఇవ్వట్లేదు. ఉమ్, ఈ ఉద్యమం అంతా కూడాను పాకిస్తాన్ సైన్యము, పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్ వ్యతిరేకంగా వాళ్ళ మౌలిక హక్కుల కోసం చేస్తున్నటువంటిదే కానీ ఓకే. భారతదేశంతో విలీనం అవ్వాలనో, వాళ్ళు పాకిస్తాన్ నుంచి విడిపోవాలనో జరగట్లేదు. ఉమ్, సరే, దాంట్లో నినాదాలు చాలా విన్నాం. మేము పాకిస్తానీలం కాదు, ఇవో నినాదాలు ఇచ్చారు, కానీ ఎక్కడ కూడా మేము భారతీయులం అని చెప్పట్లేదు. చెప్పట్లేదు. అవును. అలాగే ఈవెన్ లండన్ లో వీళ్ళు ర్యాలీ చేసినటువంటి పెద్ద వేల సంఖ్యలో ర్యాలీ చేశారు. వాళ్ళు కూడా ఇన్ఫాక్ట్ ఎంత దారుణమైన స్టేట్మెంట్ ఇష్యూ చేస్తున్నారంటే 1971లో ఉమ్, బంగ్లాదేశ్ ఏర్పాటుకి యూరోప్ సహాయపడింది, యూరోపే బంగ్లాదేశ్ తయారు చేసింది. కాబట్టి ఇప్పుడు కూడా మమ్మల్ని స్వతంత్ర దేశంగా చేసేటువంటి ప్రయత్నం యూరోప్ చేయాలని కోరుకుంటారు. ఉమ్, అంటే భారతదేశం 71లో పాకిస్తాన్ ని విడగొట్టి బంగ్లాదేశ్ తయారు చేసిందని వాళ్ళు చెప్పట్లేదు. ఉమ్, అంటే ఈ ప్రాంతం పిఓజేక ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు భారతదేశం పట్ల వ్యతిరేకత, అసూయ, హేట్రెడ్ అన్నది నరాల్లో జీర్ణించుకుని ఉంది. సార్. కాబట్టి అది మనకు సమస్య. అందుకని భారతదేశం పట్టించుకోవట్లేదు. పట్టించుకోండి. మీరు ఏ రోజైతే మేము భారతీయులం అంటారో అప్పుడు తప్పకుండా మేము చేయాల్సింది చేస్తాం.
సార్. మీరు ఇప్పటికి కూడా హిందువుల మీద, కాఫీర్ల మీద హేట్రెడ్ అన్నది, భారతదేశం పట్ల వ్యతిరేకత అన్నది మీలో అంత విషం నిండి ఉంది కాబట్టి, మేము ఇప్పుడు అర్జెంట్‌గా వచ్చి మిమ్మల్ని కాపాడవలసిన అవసరం లేదు. పాకిస్తాన్ మిమ్మల్ని ఏదో విధంగా అణిచేస్తుంది మాకు తెలుసు. కాబట్టి మేము దాని గురించి పెద్దగా స్పందించలేదు. అందుకనే మన స్పోక్స్ పర్సన్ ఏదో స్టేట్మెంట్ ఇచ్చి వదిలేసాం గానీ, అంతకు మించి మనం ఎవ్వరూ స్పందించలేదు. దాని గురించి పట్టించుకోలేదు. అక్కడ మౌలికంగా ఆ ప్రజలు నిర్ణయించుకొని వాళ్ళకి అర్థమయ్యి, పాకిస్తాన్ ఒక రాక్షసీ శక్తి. మనం పాకిస్తానీలో ఉంటే మనకు భవిష్యత్తు లేదు. మనం భారతదేశంతో విలీనం అవ్వాలి. భారతదేశంలో అభిన్న భాగం అవ్వాలి. భారతదేశమే మనకు శరణం అని అనుకున్న రోజు తప్పకుండా స్పందిస్తామని మనం చెప్పాము. సార్, దీని విషయంలో అంతర్జాతీయ సమాజం ఎందుకు అంత పెద్దగా రెస్పాండ్ కాలేదు? ఇటు బలూచ్ విషయంలో గానీ, పీఓజేకే విషయంలో గానీ, ఏదో మొన్నటువంటి యూకే గవర్నమెంట్ ఏదో కొంత విమర్శించింది కానీ, టోటల్‌గా అంతర్జాతీయ సమాజం ఎందుకు దీనిపైన అంత పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు? ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో అంతర్గతమైన సమస్యలు చాలా ఉన్నాయి. సార్. చైనాలో షింజియాంగ్ ప్రాబ్లమ్ ఉంది. టిబెట్‌లో ప్రాబ్లమ్ ఉంది. మనకు ఆఫ్రికాలో చాలా దేశాల్లో ఇటువంటి ఘర్షణలు జరుగుతున్నాయి. సోమాలియాలో జరుగుతోంది. ఇథియోపియాలో జరుగుతోంది. మనకు సుడాన్‌లో అంతర్కలహాలు జరుగుతున్నాయి. అలాగే మనకు టర్కీలో కుర్దుల బెడద ఉన్నది వాళ్ళకి. ప్రపంచంలో ప్రతి దేశంలో ఉన్న అంతర్కలహాలన్నిటి విషయాల్లో ప్రపంచమంతా స్పందించాలంటే కుదిరే పని కాదు కదా అది. సార్. అలాగే అమెరికాలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకు కెనడాలో క్యూబెక్ వాళ్ళు మేము వేరే దేశంగా ఏర్పడతామని వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి వీటన్నిటికి కూడా ప్రపంచం అంతా స్పందించాలని ఎందుకు కోరుకుంటారు. సార్. అంతర్గతమైన విషయాలు కింద దాన్ని కొట్టిపారేస్తారు. హ్మ్. కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం అనేది అంత సునాయాసంగా వచ్చేది కాదు. ఎప్పుడైతే ఈ మేజర్ శక్తులు ఏవైతే ఉన్నాయో, అమెరికా కావచ్చు, యూరోప్ కావచ్చు, చైనా కావచ్చు, రష్యా కావచ్చు, వీళ్ళు భౌగోళికంగా సరిహద్దులను మార్చి కొంత మార్పు తీసుకురావాలని నిర్ణయిస్తారో, అప్పుడు వాళ్ళు దానికి ఏమైనా జస్టిఫై చేస్తారు, ఏమైనా చేస్తారు. ఫర్ ఇన్‌స్టెన్స్ క్రైమియాని రష్యాలో కలిపేసుకుంది రష్యా. సార్. డాన్బాస్ అంతా మాదే అంటున్నారు. హ్మ్. జార్జియాలో ఒక ఎన్‌క్లేవ్ వాళ్ళు తీసేసుకున్నారు. అమెరికా అదే పని చేసింది. ఈరోజు అమెరికా వెనెజుయేలా పేరుకే ఒక దేశం గానీ, వెనెజుయేలాకి స్వయం ప్రతిపత్తి ఏమీ లేదు. లేదు. మొత్తం అమెరికానే నడిపిస్తోందక్కడ. హ్మ్. క్యూబాని కబళించబోతోంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ఆహ్, ఈ దేశాలకి ఈ ఉద్యమాలకి ఎటువంటి ఊపిరి ఉండదు. సార్. ఆహ్, ఆ ఉద్యమం వల్ల ఈ శక్తులకి ఏమైనా లాభం ఉంటే వాళ్ళు ప్రయత్నం చేస్తారు. హ్మ్. భారతదేశం కూడా ఒక పెద్ద శక్తిగా ఎదుగుతున్నాం కాబట్టి, మనకు రేపు ఆ ఉద్యమానికి మనం సపోర్ట్ చేస్తే మనకు లాభం వస్తుంది అనుకుంటే, బహుశా మనం అటువంటి స్టెప్ తీసుకునే అవకాశాలు మనకున్నాయి. మన చరిత్ర చూస్తే గనక 80 ఏళ్లుగా మనం అటువంటివి ఏం చేయలేదు. చేయలేదు. ముందు చేయకూడదు అనేం లేదు. చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకు అది గనక చేస్తే గనక సెంట్రల్ ఏషియా నుంచి కజాఖ్‌స్తాన్, ఉజ్బెకిస్తాన్, తాజికిస్తాన్ ఇక్కడి నుంచి మనకు చమురు, గ్యాసు సునాయాసంగా మనం తీసుకురావచ్చు. చాలా తక్కువ డిస్టెన్స్‌లో 200 కిలోమీటర్‌లో మనకొచ్చేస్తుంది. ఇప్పుడు పడాల్సినంత కష్టాలు మనం పడక్కర్లేదు. ఆహ్, హార్మోస్ జలసంధి మూసేస్తే గనక మనం దానివల్ల ఎంత ఇబ్బంది పడుతున్నామో మనం చూస్తున్నాం. అటువంటి సమస్యకన్నిటికి పరిష్కారం అక్కడి నుంచి వచ్చేస్తుంది. కాబట్టి భారతదేశం నిర్ణయించుకొని ఇక్కడ కఠినంగా టఫ్‌గా మనం స్టాండ్ తీసుకున్నామంటే బహుశా తీసుకోవచ్చు. ఆ! పాకిస్తాన్ ఒక న్యూక్లియర్ పవర్ స్టేట్. దాన్ని సమర్థించడానికి చైనా ఇంకొక న్యూక్లియర్ పవర్ స్టేట్ కూడా వస్తుంది. అమెరికా మన సమర్థనకి రాదు. కాబట్టి మనం దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలని మన చేతిలోనే ఉంది కానీ, నిర్ణయం తీసుకోవాల్సిన ఆ రోజు వస్తుంది భారతదేశానికి. ఆ రోజు మనం తప్పకుండా చేయాలి. అలాగే శక్తులు కూడా కొత్త దేశాన్ని క్రియేట్ చేయదలుచుకుంటే వాళ్ళు క్రియేట్ చేస్తారు. సార్. కొత్త సరిహద్దులు మార్చదలుచుకుంటే మార్చుకుంటారు. ఈరోజు ఈ ఇజ్రాయెల్ వెళ్లి దక్షిణ లెబనాన్ కబ్జా చేసుకుంది. దక్షిణ సిరియాని కబ్జా చేసుకుంది. వాళ్ళని అక్కడి నుంచి తరిమేసే శక్తి ఎవరికైనా ఉందా? ఎవరికీ లేదు. చిన్న దేశమైన ఇజ్రాయెల్ అంత చేయగలుగుతుందంటే ఎవరు దాన్ని ఆపలేకపోతున్నారు కదా! అదే పరిస్థితి. అందుకని ఈరోజు మేజర్ పవర్స్ వాళ్ళు నిర్ణయిస్తేనే వీళ్ళకి ఏమైనా దానివల్ల లాభం ఉంటుంది కానీ, వీళ్ళ ఉద్యమాల వల్ల వాళ్ళకందరూ స్వయం ప్రతిపత్తో లేదా స్వతంత్రమో వస్తుందనుకోవడం కాదు. సార్, చాలా సంతోషం. మీ విలువైన సమయాన్ని మాకు ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులు కేటాయించి చాలా విలువైన విషయాలు తెలియజేశారు. విన్నారు కదా శ్రీ మామిడి గిరిధర్ గారి యొక్క విశ్లేషణ బలూచిస్తాన్ మీద. భారత్ దీంట్లో ఇంటర్ఫేర్ అయితే బాగుంటుంది అని వారి యొక్క మనోగతం. చూద్దాం పరిస్థితులు ఎలా ఉంటాయో, ఎలా జరుగుతాయో. దీనిపైన మీ యొక్క కామెంట్స్ కూడా తెలియచేయండి. ఆంధ్రప్రభకు సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.